రైట్ చూడండి. స్టేర్ కేస్ వైరింగ్ స్టేర్ కేస్ వైరింగ్ లో వాడేటువంటి స్విచ్ వచ్చేసి 2-వే స్విచ్. ఇది 2-వే స్విచ్, ఇది కూడా 2-వే స్విచ్. జనరల్గా అయితే 1-వే స్విచ్కి అయితే రెండే ఉంటాయి టర్మినల్స్. చూసిందా మీరు? పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. మన ఇంట్లో వాడేటువంటి స్విచ్లో దాన్ని 1-వే స్విచ్ అంటాం. ఆ 1-వే స్విచ్కి కేవలం రెండే టర్మినల్స్ ఉంటాయి బ్యాక్ సైడ్. అదే 2-వే స్విచ్కి అయితే ఇట్లా 3 ఉండాలి. దీనికి దీనికి 3 ఉంటాయి. అంటే 2-వే, అంటే మొత్తం 2 స్విచ్లు వాడాలి. అది కూడా 2-వే స్విచ్లు. దాన్ని ఉపయోగించుకొని మనం స్టేర్ కేస్ వైరింగ్ చేయొచ్చు. అయితే ఇక్కడ స్టేర్ కేస్ వైరింగ్లో 2 టైప్స్ ఆఫ్ వైరింగ్ మనం చేయొచ్చు. ఫస్ట్ ఏంటిది? దీనికి సెంటర్కి ఇవ్వాలి. ఏదైనా ఒక 2-వే స్విచ్కి సెంటర్కి ఇచ్చి మళ్ళీ రెండవ స్విచ్ సెంటర్ నుంచి ల్యాంప్కి ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ మొదటి స్విచ్ యొక్క పై నుంచి రెండో స్విచ్ పై దానికి కనెక్ట్ చేయాలి వైర్. అట్లాగే సేమ్ కింద కూడా కింద టెర్మినల్ నుంచి మొదటి స్విచ్ యొక్క కింద టెర్మినల్ నుంచి రెండో స్విచ్ యొక్క కింది టెర్మినల్కి కనెక్ట్ చేయడం. ఇలా చేస్తే దీనివల్ల ఏంటంటే 2 స్విచ్లు ఆఫ్లో ఉన్న బల్బు వెలగదు, 2 కింద ఆన్లో ఉన్న బల్బు వెలగదు. ఒకటి ఆన్లో ఒకటి ఆఫ్లో ఉంటేనే బల్బ్ అన్నది వెలుగుతుంది. ఇదొక సిస్టమ్. ఇంకో సిస్టమ్ వచ్చేసి సేమ్ ఇట్లనే వైరింగ్, కాకపోతే ఇక్కడ దీని మొదటి స్విచ్ యొక్క పై నుంచి రెండో స్విచ్ యొక్క కింది టెర్మినల్కి, మళ్ళీ అదేవిధంగా మొదటి స్విచ్ యొక్క కింద టెర్మినల్ నుంచి రెండో స్విచ్ యొక్క పై టెర్మినల్కి ఇచ్చినట్లయితే ఇవి 2 స్విచ్లు ఆఫ్లో ఉన్నా వెలుగుద్ది, 2 స్విచ్లు ఆన్లో ఉన్నా సరే బల్బ్ అన్నది వెలుగుద్ది. అయితే మనం దీన్ని ఎక్కడ వాడతామంటే స్టేర్ కేస్లో. స్టేర్ కేస్ అంటే మెట్లెక్కేటప్పుడు ఆ కింద ఒక స్విచ్ ఉంటుంది, పైన మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్విచ్ ఉంటుంది. అంటే ఇవే స్విచ్లు. కింద ఒక 2-వే స్విచ్ ఉంటుంది, పైన ఒక 2-వే స్విచ్ ఉంటుంది. మనం ఎక్కేటప్పుడు ఏం చేస్తాం? కింది స్విచ్ వేస్తాం. కింది స్విచ్ వేయగానే బల్బ్ వెలుగుతుంది, మనం పైకి వెళ్ళిపోతాం మెట్ల దగ్గరికి. మళ్ళీ కిందికి వచ్చి ఆఫ్ చేయాలంటే కలవదు, అందుకనే పైనే ఇంకో స్విచ్ పెట్టుకుంటాం, 2-వే స్విచ్. పైనుంచి ఆఫ్ చేస్తాం, అయిపోతుంది. మళ్ళీ అదే అర్ధరాత్రి మళ్ళీ కిందికి వచ్చి రావాలంటే అక్కడ ఉన్నటువంటి 2-వే స్విచ్ని ఆన్ చేయగానే బల్బ్ వెలుగుద్ది, మిగతా మెట్లన్నీ మనం కిందికి దిగి వచ్చి కింద స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళొచ్చు. దీని యొక్క అడ్వాంటేజ్ ఇది. అయితే నౌ డేస్ ఏం చేస్తున్నారంటే ప్రతిదీ ఫ్యాన్కి తర్వాత ట్యూబ్లైట్కి కూడా యూజ్ చేస్తున్నారు. ఇంట్లోకి మనం బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక స్విచ్ బోర్డ్ ఉంటుంది. అట్లాగే మళ్ళీ మనం ఏదైతే బెడ్ పక్కనే ఉంటాయి స్విచ్చెస్, అక్కడ కూడా అంటే లేచిపోయి ఆఫ్ చేయాలంటే అక్కడ దాకా వెళ్ళాలి, తలుపు దాకా వెళ్ళాలి. అలా కాకుండా బెడ్ పక్కనే మనం ఇట్లా చేయి పెట్టగానే మనకు స్విచ్ అందుతుంది. ఇక్కడ నుంచి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే సిస్టమ్. అసలు ఫస్ట్ పెట్టింది దేనికోసం అంటే స్టేర్ కేస్ కోసం, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బెడ్రూమ్లలో కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాల్సినా సరే 2-వే స్విచ్ కంపల్సరీగా వాడాలి. అట్లాగే వైరింగ్ చేసే విధానం ఇది కానీ ఇది కానీ. ఈ వైరింగ్లో ఏంటంటే 2 ఆఫ్లో ఉన్నా వెలగవు, 2 ఆన్లో ఉన్నా సరే బల్బు వెలగదు. ఒకటి ఆన్లో ఒకటి ఆఫ్లో ఉండాలి. ఈ టైప్ ఆఫ్ వైరింగ్లో ఏంటంటే 2 ఆఫ్లో ఉన్నా బల్బు వెలుగుద్ది, 2 ఆన్లో ఉన్నా సరే బల్బ్ అన్నది వెలుగుద్ది. ముఖ్యంగా మనకు దీనికి కావాల్సింది ఏంటంటే బల్బ్ ఒకటి, 2 2-వే స్విచ్చెస్, కనెక్టింగ్ వైర్స్, మెయిన్గా ఇది కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఇదే మనం ప్రాక్టికల్ చేయొచ్చు. చేసి చూద్దామా? రైట్.